నమస్తే. తెలంగాణ ఆర్ఎస్ఎస్ ఒక ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది. నా స్క్రీన్ వెనుక ఉన్న ఆ ప్రెస్ నోటే అది. ఇప్పుడు బండి భగీరథ్ తండ్రి బండి సంజయ్ ఉన్నాడు గదా! ఆయనకు ఆర్ఎస్ఎస్‌లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు లింక్ పెడుతున్నారు. వాళ్ళకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అది తప్పుడు వార్త. కొన్ని మీడియా ఛానల్సు తప్పుడు వార్తలను ప్రచురితం చేస్తున్నాయి. ఖండిస్తున్నాం. చర్యలు కూడా తీసుకుంటాం. అతిక్రమిస్తే అని శ్రీ కట్ట రాజగోపాల్ అనే వ్యక్తి ద్వారా ప్రెస్ నోట్ విడుదలైంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు బండి సంజయ్ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే. కట్టర్ హిందూ. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి మెట్టు 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 ఎక్కుంటూ ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగిన వ్యక్తి. చాలా మటుకు ఆరోపణలు వచ్చినాయి. బీజేపీ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా తెలంగాణలో తీసుకోరలే కానీ కేంద్రం బీజేపీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఆర్ఎస్ఎస్ బాధ్యత వహించాలి లేదా కేంద్ర ప్రభుత్వం బీజేపీ బాధ్యత వహించాలి. ఈ అంశానికి సంబంధించి చాలామంది డిమాండ్లు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు పౌర సమాజం మాట్లాడుతూ ఉంది. అయితే బండి సంజయ్ కూడా ఢిల్లీలో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. ఈరోజు వార్తాపత్రికలు వచ్చింది. నిన్న పోయిండు అమిత్ షా తోటి ప్రత్యేకంగా భేటీ అయినట్టు. ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది, నీ కొడుకు వ్యవహారం ఏంది అని పూర్తి స్థాయి సమాచారం కోసం ఆయన ఢిల్లీకి పిలిపించుకున్నారు, మాట్లాడారు. ఇక వార్తలు వస్తూనే ఉన్నాయి. బండి సంజయ్కి ఉద్వాసన పలకబోతుంది కేంద్ర ప్రభుత్వం, త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. అందులో భాగంగా ఈ యొక్క చర్య వల్ల ఈ యొక్క ఇష్యూ వల్ల తెలంగాణలో కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% బర్తరఫ్ చేస్తారు లేదా తొలగిస్తారని చాలా వార్తలు వచ్చినాయి. కానీ దానికి ఎటువంటి ఆధారాలు అయితే ఏం లేవు. పెద్దగా ఎక్కడి నుంచి సమాచారం వస్తున్నది కూడా లేదు. ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా పెద్దగా ఆ అంశం కూడా ఏం స్పందిస్తలేరు. బండి సంజయ్కి ఏం సంబంధం, కొడుకు చేసిండు కదా, పార్టీకి ఏం సంబంధం, ఆర్ఎస్ఎస్ ఏం సంబంధం అని వాళ్ళు కూడా ఖండించారు. అయితే ఆర్ఎస్ఎస్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కాచం రమేష్ తర్వాత లింగం శ్రీధర్లకు బండి సంజయ్కి మధ్య కొంత వ్యవహారం నడిచింది ఈ అంశంలో, బండి భగీరథ అంశంలో అనేది కొన్ని ఛానల్స్ అంట. మరి ఏ ఛానల్స్ మనకు తెలియదు కానీ కొన్ని ఛానల్స్ తప్పుడు వార్తలు రాసినాడు. అయితే ఈ కట్ట రాజగోపాల్ అనే వ్యక్తి పత్రికా ప్రకటన విడుదల చేసిండు. ఆ పత్రికా ప్రకటన ఏందో ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. అంతకుముందుకు ఇది ఒకటి చూద్దాం. ఇది చూద్దాం. బండి సంజయ్ ఇష్యూతో మాకు సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ తెలంగాణ శాఖ చెప్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ యూనిట్ స్పందించింది. ఈ మేరకు ప్రాంత సంఘ చాలక్ బల్ర సురేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు బదనం చేయడానికి ప్రయత్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాంత కార్యవాహ కాచం రమేష్జీ, ప్రాంత ప్రచారక లింగం శ్రీధర్ జీల పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని. ఒకసారి ఇదంతా స్టోరీ అదే చూద్దాం. ఒకసారి ఆ పత్రిక ప్రకటన ఒకసారి జూమ్లో చూపించావా. అక్కడ ఆ ఆర్టికల్ ఏది ఉందో ఈ ప్రెస్ నోట్లో అదే ఉంది. ఇది చదువుదాం మనం. తేదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ఆర్ఎస్ఎస్, తేదీ వచ్చేసి 21 మే 2026, స్థలం హైదరాబాదు, శ్రీ బల్ర సురేందర్ రెడ్డి, ప్రాంత సంఘ చాలక్. పత్రిక ప్రకటన: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. హెచ్చరిక: శ్రీ బండి సంజయ్కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు బదనాం చేయడానికి ప్రయత్నించడంపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందంట. సదరు వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ జీ, ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ జీల పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్ గారితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసత్య నిరాధార కథనాలు అల్లి కొన్ని మీడియా వర్గాలు వాస్తవ విరుద్ధమైన అంశాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది. సమాజంలో నిరంతరం నిస్వార్థంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యే లబ్ధ ప్రతిష్ట కలిగిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని
వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఇలాంటి నిరాధారమైన వార్తలతో సంఘాన్ని కార్యకర్తలను బదనం చేయాలని చూస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. ఇక బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదంట. బీజేపీ అంతర్గత సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇక్కడి రాష్ట్ర బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది. ఇందులో ఇక్కడి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర శాఖకు ఎలాంటి ప్రత్యేక జోక్యం ఉండదు. వాస్తవాలు ఇలా ఉంటే కనీస విచక్షణ లేకుండా కొన్ని మీడియా సంస్థలు బండి సంజయ్కి సంఘ కార్యకర్తలకు ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయంటూ, అందుకే ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరాధారమైన తప్పుడు కథనాలు ఆర్ఎస్ఎస్కు అంటగడుతూ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడడం దురదృష్టకరం. మీడియా ద్వారా సమాజానికి వాస్తవ విషయాలను అందించాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని, లేని పక్షంలో సదరు వ్యక్తులు చట్ట ప్రకారం న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేయడం జరుగుతుంది. మీడియా ప్రతినిధుల సమాచారం కొరకు విడుదల చేయడమైనది. ఎవరు జారీ చేసిన వాళ్ళు ఎవరంటే శ్రీ కట్ట రాజగోపాల్ అంట, ప్రాంత ప్రచార ప్రముఖ అంట. ఆయన ఒక్కసారి పబ్లిక్ ఫిగర్ అయితే పబ్లిక్లోకి వస్తే ఇట్లే ఉంటుంది. మరి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదంటే సామాన్య వ్యక్తి కాదు కదా, అనామకుడు కాదు కదా. 100% అది మామూలుగా నడుస్తూ ఉంటుంది చర్చ సమాజంలో. ఎందుకు నడుస్తుంది? ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన్ని చెప్పుకుంటాడు. సంబంధాలు ఉన్నాయా లేవా అంటే అవి దర్యాప్తులో తేలుతాయి. కానీ చెప్పేటోళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి సమాజంలో పేరు వస్తే, లేదా అధికారంలో ఉంటే, ఓ హోదాలో ఉంటే, పబ్లిక్ ఫిగర్ అయితే ఇవన్నీ వస్తుంటాయి. ఇవాళ ఆర్థిక లావాదేవీలు జరిగినాయా జరగలేదా అది పోలీసు దర్యాప్తులో తేలాలి. కానీ ఆది నుంచి అనుమానాలే కదా. అది 8 తారీఖు పోక్సో కేసు నమోదైతే 17 తారీఖు 16 తారీఖు అరెస్ట్ చేసిండ్రు. అన్ని రోజులు కాపాడాల్సింది ఎందుకు కాపాడినరు? చెయ్యని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 8 తారీఖు కేసు నమోదైందని, సరే 8 వదిలేయండి, 9 వదిలేయండి, 10 తారీఖు అన్నా చేయాలి, లేదు 11 చేయలేదు. ఎందుకు? దాని వెనకేం జరిగింది? సాక్ష్యాలు మాయం చేయడం, ఇంకెవరైనా ఉంటే వాళ్ళపై బెదిరించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకే చాలా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మీరు సంబంధం లేదు, బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదంటే వస్తూనే ఉంటాయి వార్తలు. ఆయన మామూలు మనిషి కాదు, అనామకుడు కాదు, సామాన్యుడు కాదు. ఆయన ఇప్పుడు హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి, సహాయ మంత్రి కాబట్టి వస్తాయి. ఏదేమైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. చట్టాలు అందరికీ ఒకటే రకంగా పనిచేయాలి. చట్టం తన పని తాను చేసుకుపోవాలి తప్ప ఇక కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి, అవి చేస్తున్నాయి అంటే ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ కాబట్టి వాళ్ళు ఇక రకరకాలుగా చేస్తూ ఉంటారు. అందులో నిజాలు ఉన్నాయంటే ఏం లేవు, అబద్ధాలు కూడా ఉంటాయి. నిజాలు తెలుసుకునే చేయాలి వాస్తవంగా కూడా. కాబట్టి ఈ ఈ ఈ కట్ట రాజగోపాల్ ఏం చెప్తా ఉన్నాడంటే చర్యలు తప్పవు అని చెప్తా ఉన్నాడు. ఈ చర్యలు తప్పినా తప్పకపోయినా ఆయన ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. బండి భగీరథ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ న్యూస్, పోలీస్ కస్టడీకి తీసుకోనికే పిటిషన్ వేసిండ్రు మల్కాజ్గిరి పోక్సో కోర్టులో. విచారణ 26 తారీఖు వాయిదేసింది. మరి 26 తారీఖు విచారణకు వస్తే పోలీస్ కస్టడీకి ఇస్తుందా లేదా తెలియదు. మొత్తం అయితే ఆర్ఎస్ఎస్ తెలంగాణ ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే ఒక పత్రిక ప్రకటన విడుదల చేసి తప్పుడు ప్రచారాలు చేయకుండా మాకు బండి సంజయ్కి ఏమీ సంబంధం లేదని చెప్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.